చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మనము తండ్రి వద్దకు తమ గుణాలను సరిదిద్దుకునేందుకు వచ్చాము. మనం ఇప్పుడు దైవీ గుణాలను తయారు చేసుకోవాలి అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, పిల్లలైనా మన కళ్ళు మూసుకొని కూర్చోరాదని ఎందుకు చెప్తారు? ఎందుకంటే దృష్టి ద్వారా పరివర్తన చేసే తండ్రి మన సన్ముఖంలో ఉన్నారు. ఒకవేళ కళ్ళు మూసుకుంటే ఎలా తృప్తి చెందుతారు? పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోరు కదా. కళ్ళు మూసుకొని కూర్చుంటే సోమరితనం వచ్చేస్తుంది. పిల్లలైన మనము పాఠశాలలో చదువుకుంటున్నాము. ఇది సంపాదనకు ఆధారం. లక్షల పదమాల సంపాదన జరుగుతుంది. సంపాదన సమయంలో సోమరితనం, ఉదాసీనత రాజాలదు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పరంధామం నుండి వచ్చి మనలను చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఏం చదివిస్తున్నారు? తండ్రితో ఆత్మయోగము చేయడం నేర్పిస్తున్నారు. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. అరే చింటూ, ఆత్మ సతోప్రధానమైన ప్రపంచానికి వెళ్ళాలి, లేక శాంతిధామమైన ఇంటికి పోగలగాలి. దీనిని పిల్లలు చాలా బాగా గుర్తించుకోవాలి. తండ్రి పిల్లలకు ఈ డోస్ ఇస్తారు. ఈ స్మృతి యాత్రను లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ మీరు చేయవచ్చు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ వీలైనంత కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. తండ్రిని స్మృతి చేయుటతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలోని వారివి ఆసురీ గుణాలు. పిల్లలైన మీరు ఇక్కడికి దైవీ గుణాలను తయారు చేసుకునేందుకు వచ్చారు. ఈ లక్ష్మీనారాయణల నడవడిక చాలా మధురంగా ఉండేది. భక్తి మార్గంలో వారి మహిమనే కీర్తించారు. భక్తి మార్గము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా ఎవరికీ తెలియదు. మీరిప్పుడు తెలుసుకున్నారు. రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమైందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మనము ఈ జ్ఞానమంతటిని బుద్ధిలో ఉంచుకోవాలి. మనము జ్ఞానసాగరుడైన ఆత్మిక తండ్రి పిల్లలము. ఇప్పుడు ఆత్మిక తండ్రి మనలను చదివించేందుకు వస్తారు. వీరు సాధారణమైన తండ్రి కాదని కూడా మీరు తెలుసుకున్నారు. మీరు ఆత్మిక తండ్రి మనలను చదివించేందుకు వచ్చారు. వారి నివాస స్థానము సదా బ్రహ్మలోకము. అందరికీ లౌకిక తండ్రులు ఇక్కడే ఉన్నారు. ఆత్మలైన మనలను చదివించే పరంపిత పరమాత్మ అనంతమైన తండ్రి అని పిల్లలు బాగా నిశ్చయము ఉంచుకోవాలి. మనము అర్ధకల్పము భక్తి చేశాము. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. అప్పుడే రావణ రాజ్యం కూడా ప్రారంభమైంది. ఇది చాలా సహజమైన విషయం. ఇంత సహజమైన విషయాన్ని కూడా కొందరు కష్టంగా అర్థం చేసుకుంటారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా ఎవరికీ తెలియదు. తండ్రియే జ్ఞానసాగరులని మధురమైన పిల్లలైన మీకు తెలుసు. వారు వచ్చి వారిలో ఉన్న జ్ఞానమంతా పిల్లలకు ఇస్తారు. శాస్త్రాలు భక్తి మార్గంలోనివి. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ మూడు ముఖ్యమైనవి. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని సన్యాసులకు కూడా తెలుసు. కానీ సన్యాసులది హద్దు వైరాగ్యము. వారు బేహద్ వైరాగ్యమును నేర్పించలేరు. మనిషి తలకిందులుగా తపస్సు చేసిన తాను కూడబెట్టిన 1 రూపాయి కూడా తీసుకుపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం మొత్తం మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది. అరే చింటూ, పావన ప్రపంచంలో పతితులు ఒక్కరు కూడా ఉండజాలరు. శాస్త్రాలలో అయితే అన్ని స్థానాలలో పతితులు ఉన్నారని రాసేశారు. త్రేతాయుగంలో కూడా రావణుడు సీతను అపహరించుకుపోయాడని రాశారు. కృష్ణునితో పాటు కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశ్యపుడు మొదలైన వారిని చూపించారు. కృష్ణునిపై కలంకాలను మోపారు. సత్యయుగంలో ఇవేమీ జరగజాలవు. అసత్య కలంకాలను ఎన్ని ఆపాదించారు. తండ్రిపై కూడా కలంకము ఆపాదించారు. అలాగే దేవతలపై కూడా కలంకాలను ఆపాదించారు. అందరినీ నిందిస్తూ ఉంటారు. కావున ఆత్మను పవిత్రంగా చేసే ఈ స్మృతి యాత్ర చెయ్యమని తండ్రి చెప్తారు. పావనంగా అయ్యి మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి 84 జన్మల చక్రమును కూడా అర్థం చేయిస్తారు. ఇది అంతిమ జన్మ. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి శరీరం అయితే వెళ్ళదు. ఆత్మలందరూ వెళ్ళాలి. అందువలన మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దేహమని భావించకండి. ఇతర సత్సంగాలలో మీరు దేహాభిమానులుగా కూర్చుంటారు. ఇక్కడ ఆత్మాభిమానులై కూర్చోండి అని తండ్రి చెప్తారు. నేను జ్ఞానసాగరుడను. నాలో ఈ సంస్కారం ఉంది. పిల్లలైన మనము కూడా ఇలాగే తయారవ్వాలి.
అన్న ఇప్పుడు అందరూ కూడా పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా పతితులుగా ఉన్నారు. అందుకే ఓ పతిత పావన అని పాడతారు. ఆత్మయే పతితమవుతుంది, ఆత్మయే అన్నీ చేస్తుంది. భక్తి కూడా ఆత్మయే చేస్తుంది. శరీరాన్ని కూడా ఆత్మయే తీసుకుంటుంది. ఆత్మలైన మనల్ని తీసుకువెళ్లేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. బేహద తండ్రి అయిన నేను ఆత్మలైన మీ పిలుపుతో వచ్చాను. మీరు ఎంతగా పిలిచారు. ఇప్పటి వరకు కూడా హే పతిత పావన, ఓ గాడ్ ఫాదర్, మీరు వచ్చి ఈ పాత ప్రపంచపు దుఃఖాల నుండి మాయ నుండి ముక్తులుగా చేయండి. తద్వారా మేము ఇంటికి వచ్చేస్తామని పిలుస్తూనే ఉంటారు. మన ఇల్లు ఎక్కడ ఉందో, ఇంటికి ఎలా ఎప్పుడు వెళ్తామో వారెవ్వరికీ తెలియదు. ముక్తికి వెళ్లేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఎంతమంది గురువుల వద్దకు వెళ్తారు. జన్మ జన్మల నుండి ఇలా తల కొట్టుకుంటూ కష్టపడుతూ వచ్చారు. ఆ గురువులకు జీవన్ముక్తిలోని సుఖాలను గురించి తెలియదు. వారు ముక్తిని కోరుకుంటారు. జగత్తులో ఉన్నది ఒకటే మంత్రం, అహం మంత్రం. నేను అనగా ఆత్మను. ఇక ఏ మంత్రమైనా దీనికి దిగువదే. అరే చింటూ, శివబాబాను చేసినంత గ్లాని మరెవ్వరినీ చేయలేదు. విశ్వానికి అధిపతులుగా తయారు చేసే తండ్రిని సర్వవ్యాపి అని అంటూ ఉంటారు. అవమానము కూడా హద్దు దాటిపోయినప్పుడు మళ్ళీ నేను వచ్చి మీకు ఉపకారం చేస్తాను. ఇది పురుషోత్తమ సంగమ యుగం, కళ్యాణకారి యుగము. ఈ యుగములో మిమ్మలను పవిత్రంగా చేసేందుకు వస్తాను. పావనంగా అయ్యేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలుపుతాను. భక్తి మార్గంలో మీరు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. చెరువులో కూడా స్నానము చేసేందుకు వెళ్తారు. ఇలా చేయడం వలన పావనంగా అవుతామని భావిస్తారు. ఆ నీరు ఎక్కడ? పతిత పావనుడైన తండ్రి ఎక్కడ? అదంతా భక్తి మార్గం. ఇది జ్ఞాన మార్గం. మానవులు ఎంత ఘోరమైన అంధకారంలో ఉన్నారు. కుంభకర్ణుని వలె నిద్రపోతున్నారు. వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారందరూ నశిస్తారు అని గానం కూడా చేస్తారని మనకు తెలుసు. మనకిప్పుడు నంబర్వారు పురుషార్థానుసారం ప్రీతి బుద్ధి ఉంది, పూర్తిగా లేదు. ఎందుకంటే క్షణక్షణము మాయ మరపిస్తుంది. ఇది పంచవికారాలతో యుద్ధము. పంచవికారాలను రావణుడు అని అంటారు. రావణునిపై గాడిద తలను చూపిస్తారు. పాఠశాలలో కళ్ళు మూసుకొని ఎప్పుడూ కూర్చోరని కూడా తండ్రి అర్థం చేయించారు. వారైతే భక్తి మార్గంలో భగవంతుణ్ణి స్మృతి చేసేందుకు కళ్ళు మూసుకొని కూర్చోమని శిక్షణ ఇస్తారు. ఇది పాఠశాల అని తండ్రి చెప్తున్నారు. దృష్టి ద్వారా పరివర్తన అని కూడా విన్నారు. ఇది ఇంద్రజాలము అని అంటారు. అరే, ఆ గాయనము కూడా ఉంది కదా. దేవతలు కూడా దృష్టి ద్వారా తృప్తి చెందుతారు. దృష్టి ద్వారా మానవులను దేవతలుగా చేసేవాడు ఇంద్రజాలికుడే కదా. తండ్రి వచ్చి బ్యాటరీని నింపుతూ ఉంటే పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమంటారు? పాఠశాలలో కళ్ళు మూసుకొని కూర్చోరు. అలా కూర్చుంటే సోమరితనము, నిద్ర వస్తుంది. చదువు సంపాదనకు ఆధారం. అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రిలో ఏ సంస్కారాలు ఉన్నాయో వాటినే ధారణ చెయ్యాలి. తండ్రి సమాన జ్ఞానసాగరులుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చెయ్యాలి. ఆత్మరూపి బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. చాలా మధురంగా అవ్వాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే త్రికాలదర్శిగా అయ్యి దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని కార్యంలో ఉపయోగించి సఫలతా సంపన్న భవ. బాబ్దాదా ప్రతి పుత్రునికి దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చారు. దివ్య బుద్ధి ద్వారా మాత్రమే తండ్రిని, స్వయాన్ని, 3 కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. సర్వశక్తులను ధారణ చేయగలరు. దివ్య బుద్ధి గల ఆత్మలు ఏ సంకల్పాన్ని అయినా కర్మ లేక వాచలోకి తీసుకురావడానికి ముందే ప్రతి మాట లేక కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకొని ఆచరణలోకి తీసుకొస్తారు. వారి ముందు భూత భవిష్యత్తులు కూడా వర్తమానము ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటాయి. ఇటువంటి దివ్య బుద్ధి కలవారు త్రికాలదర్శులుగా అయినందున సదా సఫలత సంపన్నంగా అవుతారు. సంపూర్ణ పవిత్రతను ధారణ చేయువారే పరమానందాన్ని అనుభవం చేయగలరు అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.